ఈరోజు బీరకాయ కర్రీ వండుతున్నాను చూడండి. బీరకాయలండి, ఇదిగోండి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు వేసానండి. 0 ఆయిల్ అండి, ఆయిల్ అస్సలు యూజ్ చేయట్లేదండి. టమాటాలండి, కరివేపాకండి, బీరకాయ అండి, కొంచెం జీలకర్ర, ఆవాలు లైట్గా వేసుకున్నానండి. ఇంకోండి బ్రౌన్ కలర్ వచ్చినాయండి, ఆయిల్ వేసి చూడండి. టమాటా వేస్తున్నానండి. ఇందులోనే బీరకాయలు కూడా వేసేస్తున్నానండి. చూడండి. మీరు కూడా ఇలాగే వండుకోండి. ఆయిల్ అనేది వాడకండి. ఆయిల్ వల్ల అనేక రకమైన రోగాలు వస్తున్నాయండి బాబు. ఎందుకంటే చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. చూడండి ఎలా వచ్చింది, ఎక్కడ మాడలేదండి. ఇంకోండి ఆవాలు జీలకర్ర కూడా ఇందులో వేసేస్తున్నానండి. కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. కొంచెం పసుపు, తగినంత పసుపు వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. బాగా కలబెట్టుకోవాలండి. ఇదిగోండి ఇవ్వండి, మీకు దోరగా వేపుకునండి. పల్లీలు అండి, నువ్వులు దోరగా వేపుకునండి. వెల్లుల్లిపాయ మిక్సీ తిప్పుకొని లాస్ట్లో వేయాలండి. ఇప్పుడు చూపెడతానండి అది కూడా. చూడండి కర్రీ ఎలా వచ్చింది చూడండి. ఇందులో కారం వేసుకోవాలండి, తగినంత కారం. పొడుము పెట్టాను కదండి, అది మొత్తం కాదండి, మీకు నచ్చినంత వేసుకోండి. తగినంత వేస్తున్నానండి నేను. ఒకసారి కలిపేసుకున్నానండి. వాటర్ వేసేసుకుంటున్నానండి. ఇందులో వాటర్ వేసుకుంటామండి. సరిపోతాయండి. అరగలాస్ వేసానండి వాటరు. 0 ఆయిల్ కుకింగ్ అండి. మీరు కూడా ఇలాగే వండుకోవాలని అనుకుంటున్నానండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయండి ఈ ఆయిల్ వల్ల అండి. చూడండి నా కర్రీలు, చూడండి కర్రీ ఎలా ఉడికిందో చూడండి. ఇంకోండి ఉడికిపోయిందండి కర్రీ. చూడండి కర్రీ ఎంత బాగుందో. టేస్ట్ చేస్తున్నాను. ఏమో కాలిపోతుంది.
ఉందండి కర్రీ.